పాకిస్తాన్ ఆఫ్ఘన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. బోర్డర్లే టార్గెట్ గా చేసుకుని ఇరు వర్గాలు కూడా దాడులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ కు చెందిన 58 మంది ఆర్మీ మరణించినట్టు తాలిబాన్ వెల్లడించింది. ఇప్పటికే ఉగ్రవాదుల ఏరువేత పేరుతో తమ సరిహద్దుల్లో పాక్ దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నారు తాలిబాన్ సంబంధించిన వాళ్ళు. తాలిబాన్ దాడులతో పాకిస్తాన్ ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. ఆఫ్ఘన్ కు సంబంధించిన 19 బోర్డర్ చెక్ పోస్టులపై ఎదురుదాడి పాకిస్తాన్ చేసింది. అయితే ఇందులో 200 మంది ఉగ్రవాదులను హతమార్చామంటూ కూడా పాకిస్తాన్ చెప్తూ ఉంది. డూర్వాండ్ లైన్ వెంట ఆఫ్ఘన్ ప్రతిదాడి కూడా చేసింది. 20 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసం చేసింది. మరోవైపు ఖతర్, సౌదీ అరేబియా జోక్యంతో అర్ధరాత్రి ఆపరేషన్ ఆపేశామంటూ కూడా తాలిబాన్ ప్రకటన చేసింది. మళ్లీ మాపై దాడి చేస్తే ప్రతీకార దాడులు చేస్తామని కూడా తాలిబాన్ హెచ్చరిస్తూ ఉంది. కొంతకాలంగా తాలిబాన్ అలాగే పాకిస్తాన్ కి వైరం ఉన్న వాస్త అందరికీ తెలిసిన విషయమే. అయితే ఉగ్రవాదుల ఏరువేత ఏదైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్, అయితే ఉగ్రవాదుల ఏరువేత అనే పేరుతోటి పాకిస్తాన్ అటు తాలిబాన్ పై చేస్తున్న దాడులు తీవ్రంగా ఖండించారు తాలిబాన్లు. అయితే తాలిబాన్ కి సంబంధించిన స్థావరాలపై పాకిస్తాన్లు దాడులు చేయడం తీవ్రంగా ఖండించి ప్రతి దాడులకు కూడా వాళ్ళు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు చెందిన 58 మంది సైనికులు మరణించినట్టు తాలిబాన్ ప్రకటన చేసింది. ఉగ్రవాదుల ఏరువేత పేరుతో తమ సరిహద్దులో దాడి చేస్తే ఊరుకోబోమంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. తాలిబాన్ దాడులతో పాకిస్తాన్ ఉలికిపడిందని చెప్పాలి. అటు 19 బోర్డర్ చెక్ పోస్టులపై ఆఫ్ఘన్ ఎదురు దాడి చేసింది. 200 మంది ఉగ్రవాదులను హతమార్చామంటూ పాక్ చెప్పినప్పటికీ డూర్వాండ్ లైన్ వెంట ఉన్న ఆఫ్ఘన్ ప్రతి దాడితోటి 20 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసం చేశారు. మరోవైపు ఖతర్, సౌదీ అరేబియా జోక్యం చేసుకుంది. ఈ విషయానికి సంబంధించి ఖతర్ అలాగే సౌదీ అరేబియా జోక్యంతో ఆపరేషన్ ఆపేశామంటూ కూడా తాలిబాన్ ప్రకటన చేసింది. మళ్ళీ తమపై దాడి చేస్తే ప్రతీకార దాడులకు ఏమాత్రం కూడా వెనకాడబోమంటూ కూడా తాలిబాన్ చెప్పిన పరిస్థితి. ఇది వివాదం. ఆఫ్ఘన్ కు సంబంధించిన భూభాగాన్ని తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ ఉగ్రవాదులు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఉగ్రవాదుల ఏరువేత పేరుతో తమ స్థావరాలపై దాడులకు చేస్తే ఏమాత్రం కూడా సాయించమంటూ కూడా తాలిబాన్లు ప్రతిదాడికి వెనకాడబోమంటూ కూడా స్పష్టం చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అటు పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘన్ కు మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అటు ఒకరిపై ఒకరు దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్న పరిస్థితి, తాజా డీటెయిల్స్ ఏంటి? పాకిస్తాన్ ఆఫ్ఘన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2 రోజుల నుంచి బోర్డర్ లో బాంబుల వర్షం కురిసింది. 58 మంది పాక్ సైనికులు మరణించినట్లుగా తాలిబాన్ అధికారిక ప్రకటన చేసింది. అంటే ఉగ్రవాదుల ఏరువేత పేరుతో తమ సరిహద్దుల్లో దాడి చేస్తే ఊరుకోబోమని తాలిబాన్ హెచ్చరికలు జారీ చేసింది. తాలిబాన్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక ఆఫ్ఘన్ 19 బోర్డర్ చెక్ పోస్టులపై ఎదురుదాడి చేసింది. 200 మంది ఉగ్రవాదులను హతమార్చామంటూ కూడా పాకిస్తాన్ కూడా ప్రకటన చేసింది. డ్యూరాండ్ లైన్ వెంట ఆఫ్ఘన్ ప్రతిదాడి చేసిన నేపథ్యంలో 20 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయి. ఇక ఖతర్, సౌదీ అరేబియా జోక్యంతో అర్ధరాత్రి ఆపరేషన్ ఆపేశామని తాలిబాన్ అయితే ప్రకటించింది. మళ్లీ మాపై దాడి చేస్తే ప్రతీకార దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు తెహ్రీక్ తాలిబాన్, మరోవైపు బలూచిస్తాన్ సంబంధించి ప్రత్యేక దేశం ప్రకటించాలంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పై దాడులకు దిగుతున్నాయి. మొత్తం సొంత దేశంలోనే అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు ప్రతి దాడులతో గత కొన్ని రోజులుగా ఆఫ్ఘన్ అలాగే పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ ఉగ్రవాదులు పాక్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని వరక్జాయ్ జిల్లాలో ఇటీవల దాడులు చేశారు. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ కర్నల్ అలాగే మేజర్ సహా 11 మంది సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే గత గురువారం ఆఫ్ఘన్ రాజధాని కాబుల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లకు పాకిస్తాన్ కారణమని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై పాక్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈలోగా శనివారం రాత్రి ఆఫ్ఘన్ సైన్యం పాకిస్తాన్ పై దాడులకు దిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆఫ్ఘన్ పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అంటే మేము ఉగ్రవాదులపై దాడులు చేస్తామని పాకిస్తాన్ అంటుంటే ఉగ్రవాదుల పేరుతో మాపై దాడులకు దిగితే సహించబోమంటూ కూడా ఆఫ్ఘన్ కూడా దాడులు చేస్తుంది. ఈ ఆఫ్ఘన్ దాడిలో పాకిస్తాన్ సంబంధించిన సైన్యం మరణించింది. మరి పాకిస్తాన్ దాడులు ఆఫ్ఘన్ కి సంబంధించిన ఉగ్రవాదులను హతమార్చామంటూ కూడా పాకిస్తాన్ ప్రకటన చేసుకుంది. ఇక ప్రెసెంట్ అయితే ఆపరేషన్ ఆపేశామని తాలిబాన్ ప్రకటన చేసింది. కానీ మళ్ళా దాడులు చేస్తే మాత్రం ప్రతి దాడులు చేస్తామంటూ కూడా అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ.
మొత్తంగా ఉగ్రవాదుల పేరుతో పాకిస్తాన్ దాడులు చేస్తున్న క్రమంలో ఉగ్రవాదుల పేరుతో తమపై దాడి చేస్తే సహించబోమంటూ తాలిబాన్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే టీటీపీ ఉగ్రవాదులకు సంబంధించి పాక్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న ఓరక్జాయ్ జిల్లాలో ఇటీవల దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ కర్నల్ అలాగే మేజర్ సహా 11 మంది సైనికులు కూడా మరణించారు. అయితే గత బుధవారం అంటే లాస్ట్ థర్స్డే ఆఫ్ఘన్ రాజధాని కాబుల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లకు సంబంధించి పాకిస్తాన్ కారణమంటూ కూడా తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు పాకిస్తాన్ స్థావరాలపై దాడులు చేయడం జరిగింది. 2019 వరకు కూడా పాకిస్తాన్ అవుట్ సోర్సింగ్ స్థావరాలపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ దాదాపు కూడా చాలా మంది పాక్ సైనికులు మరణించినట్టు కూడా తాలిబాన్ ప్రకటించింది. 20 పాకిస్తాన్ అవుట్ పోస్టులకు సంబంధించి కూడా తాలిబాన్లు ధ్వంసం చేశారు. దీంతో అటు పాక్ అలాగే ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగనున్నాయని చెప్పుకోవాలి. అయితే రాత్రికి రాత్రి మాత్రం అటు ఖతర్ అలాగే కొన్ని దేశాల మధ్యవర్తిత్వంతో తాత్కాలికంగా కూడా దీన్ని నిలిపివేసినట్టు ఆపరేషన్ ఆపేశామని తాలిబాన్ ప్రకటన చేసింది. సౌదీ అరేబియా కూడా ఇందులో జోక్యం చేసుకుంది. దీంతో ఆపరేషన్ ఆపేశామంటూ తాలిబాన్ తాత్కాలికంగా ప్రకటన చేసింది. అయితే మళ్ళీ తిరిగి పాకిస్తాన్ కనుక దాడి చేసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించము, తిరిగి ప్రతిదాడులకు తెగబడడానికి వెనకాడబోమంటూ కూడా తాలిబాన్ నేతలు చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. 58 మంది పాక్ సైనికులు ఇప్పటికే మరణించినట్టు తాలిబాన్ ప్రకటించింది. మరోవైపు ఉగ్రవాదుల ఏరువేత పేరుతో తమ సరిహద్దుల్లో దాడులు చేస్తే సహించమంటూ కూడా తాలిబాన్లు చెప్తున్నారు. తాలిబాన్ దాడులతో పాకిస్తాన్ ఉలిక్కి పడిందనే చెప్పాలి. ఆఫ్ఘన్ 19 బోర్డర్ చెక్ పోస్టులపై ఎదురుదాడి చేసింది. 200 మంది ఉగ్రవాదులను పాక్ హతమార్చామని చెప్పిన నేపథ్యంలో ప్రతిదాడులకు పాల్పడిన తాలిబాన్ మాత్రం మొత్తం 58 మంది వరకు పాక్ సైనికులు చనిపోయినట్టు ప్రకటన చేసింది. డుర్వాండా లైన్ వెంట ఆఫ్ఘన్ ప్రతిదాడి చేసింది. 20 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసం చేసింది. అటు ఖతర్ అలాగే సౌదీ అరేబియా మధ్యవర్తిత్వంతో జోక్యంతో అర్ధరాత్రి ఆపరేషన్ ఆపేశామని తాలిబాన్ ప్రకటించింది. అంటే సొంత దేశంలోనే పాకిస్తాన్ వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఉగ్రవాదుల ఏరివేత అనే పేరు ఒకటి పెట్టి అటు తాలిబాన్లను అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళను వట్టుపెట్టే విధంగా పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎటువంటి విషయంలో కూడా వెనకాడబోమంటూ అటు తాలిబాన్లు చెప్తూ ఉన్నారు. అయితే ఆఫ్ఘన్ కు సంబంధించిన 19 స్థావరాలపై ఆఫ్ఘన్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో 200 మంది కూడా చనిపోయినట్టు పాక్ వెల్లడించిన క్రమంలో ప్రతిదాడులు చేసింది తాలిబాన్. మొత్తం 58 మంది పాక్ సైనికులు చనిపోయారంటూ కూడా తాలిబాన్లు చెప్తున్నారు. మొత్తానికి ఖతర్ అలాగే సౌదీ అరేబియా జోక్యంతో రాత్రికి వరకు ఆపరేషన్ నిలిపివేసినట్టు తాలిబాన్లు చెప్తున్నారు. ఒకవేళ తిరిగి పాకిస్తాన్ దాడులకు తెగబడితే మాత్రం ప్రతిదాడులు చేసేందుకు వెనకాడబోమంటూ కూడా తాలిబాన్లు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ వక్ర బుద్ధి ఎప్పుడు కూడా మాట మీద నిలబడింది లేదు. కాబట్టి పాకిస్తాన్ తిరిగి దాడి చేసే అవకాశం ఉంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ సొంత దేశంలోనే ఆది నుంచి కూడా తాలిబాన్లు అలాగే బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే తాజాగా తాలిబాన్లు ఆఫ్ఘన్ అలాగే తాలిబాన్లు అటాక్ చేయడంతో ఆఫ్ఘన్ అలాగే పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయనే చెప్పుకోవాలి.